హిందూ దేశం నేపాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో సంచలనాలు నమోదయ్యాయి. ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 124 స్థానాలు కైవసం చేసుకుని నేపాల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పూర్తి స్థాయి మెజారిటీ ధామాసా విధానంలో దాదాపుగా ఈ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 40 లక్షల ఓట్లు సంపాదించడం విశేషం. ఈ రోజు వరకు వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే నేపాల్ కాంగ్రెస్ 17 సీట్లను, సిపిఎన్ యుఎంఎల్ 8, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ 7, శ్రమ్ సంస్కృతి పార్టీ 3, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ మరో స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్క సీటు మాత్రమే గెలుచుకున్నారు. 165 స్థానాలకు జరిగిన నేపాల్ ఎన్నికల్లో ఇప్పటి వరకు 161 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. మరోవైపు ఎన్నికల్లో ఈసారి 14 మంది మహిళలు వివిధ పార్టీల నుంచి ఎన్నిక కావడం విశేషం. దాదాపు 13 మంది మహిళలు ఒక ఆర్ఎస్పీ నుంచే విజయం సాధించారు. నేపాల్ కాంగ్రెస్ నుంచి ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. ఏదేమైనా 124 స్థానాలతో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ స్వీప్ చేసిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం నేపాల్లో జంజీ ఉద్యమం కొనసాగడం, అక్కడ యువతరం నేతగా బానెస్సా ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయ పరంపర సాధించి నేపాల్ కొత్త ప్రధానిగా ఎన్నిక కానున్నారు. గతంలో కాఠ్మండు మేయర్ గా ఎన్నికై సంచలనం సృష్టించిన 35 సంవత్సరాల బాలెన్సా తన పాటలతో ఎస్ఎం పోస్టులతో నేపాల్ ప్రజల్లో ఒక నమ్మకాన్ని, ఒక ఉద్యమాన్ని రగిలించి గతంలో మేయర్గా, ప్రస్తుతం నేపాల్ ప్రధానమంత్రిగా ఎన్నిక కానున్నాడు. ఈయన స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి. భారతదేశంలో ఈయన విద్యాభ్యాసం కొనసాగి ఆర్కిటెక్చర్గా విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆయన భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నేపాల్కు చెందిన భూమిగా ఆయన గతంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో చైనాకు కూడా వ్యతిరేకంగా, అమెరికాకు కూడా వ్యతిరేకంగా ఈయన మాటలు మాట్లాడారు.